నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. సార్ నాకు ఒక 2 మంత్స్‌లో మ్యారేజ్ ఉంది. బట్ నేను ముందు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు నాకెప్పుడు ఈ సమస్య లేదు. నాకెప్పుడైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందో అప్పటినుంచే అంగస్తంభన అనేది కావట్లేదు. కోరికలున్నాయి. బట్ అంగం దానికి తగ్గట్టు రెస్పాండ్ కావట్లేదు. ఒకవేళ అయినా గానీ త్వరగా అయిపోతుంది. నేను అమ్మాయిని సాటిస్ఫై చేయలేనేమో అని భయంగా ఉంది సార్. అందుకే వచ్చాను అని చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. యాక్చువల్లీ దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాము. బట్ క్లయింట్ ఏంటి అంటే, సార్ నాకు అమ్మాయి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. బట్ స్టిల్ నాకు ఇబ్బంది అవుతుంది అని వస్తున్నారు. సో ఇందులో మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఎర్లీ ఏజ్‌లో ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు. ఇందులో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ధైర్యం ఇవ్వాలి. అంటే వాళ్ళకి వేరేటివేమన్నా ఇష్యూస్ ఉన్నాయా క్లియర్ చేసుకునేసి, హార్మోనల్ ఇష్యూస్ మోస్ట్‌లీ ఉండవు. సో అవన్నీ చూసుకునేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చేసి సింపుల్ వేస్ అంటే అంగానికి స్టిమ్యులేషన్ ఇచ్చే ఒక టెక్నిక్ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు క్లియర్ చేయొచ్చు. బేసికలీ ఎర్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్‌లో ఏంటి అంటే వాళ్ళు హనీమూన్ పీరియడ్‌లో ఉంటారు. హ్యాపీ సెక్షువల్ లైఫ్ ఉండాలి. ఎటువంటి ఏదో పెద్ద మెడికేషన్స్ పెట్టి ఆ రోజుకి ఆ రోజు కాకుండా షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ వేవ్ అంటే అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ ద్వారా స్టిమ్యులేషన్ టెక్నిక్ పెట్టి బ్లడ్ వెజల్స్‌ని ఇంక్రీజ్ చేయడం ద్వారా హ్యాపీగా వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌ని కరెక్ట్ చేయొచ్చు. అంటే ఇది మధ్యలో వచ్చిందే కాబట్టి మధ్యలోనే వెళ్ళిపోతుంది. వాళ్ళకి పెద్ద ట్రీట్మెంట్‌లు ఏమి అవసరం ఉండదు. మెడికేషన్స్, వయాగ్రాలు అలాంటివి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా న్యాచురల్‌గా ఇంప్రవైజ్ చేసే టెక్నిక్. సో ఆఫ్‌కోర్స్ చాలామంది నాకు మ్యారేజ్ అయిన తర్వాత వస్తారు. బట్ ఇది మ్యారేజ్‌కి ముందు తీసుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళకేదో షాక్ వేవ్స్ తీసుకున్నట్లు అట్లా ఏమీ తెలియదు. సో ఎనీహౌ ఇది ఒక వెల్‌నెస్ ట్రీట్మెంట్. ఇందులో ఇంజెక్షన్స్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, కైండ్ ఆఫ్ మెడికేషన్స్ కానీ అంతగా పెట్టి చేయడమే ఉండదు. ఇది వెరీ న్యాచురల్ టెక్నిక్. మీరు హ్యాపీగా ఇంప్రవైజ్ అయిపోతారు. పెళ్ళికి రెడీగా ఉంటారు. సో ఇది ఈజీ టెక్నిక్, మీరు యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.